సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఛానల్లో ఉన్నారు అని వాళ్ళు మొన్ననే వాళ్ళ నాయకుడు చెప్పాడు 9 నెలలు మనం కళ్ళు మూసుకున్నాం, ఇంకో 4 ఏళ్ళు 3 నెలలు కళ్ళు మూసుకుందాం. వాళ్ళు యోగా అది ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నారు. అది అయిపోగానే వాళ్ళు పవర్లోకి వస్తారట. ఏమండి ఇంకా మీకు డబ్బులు కూడా పెట్టక్కల, ధ్యానం చేసుకుంటే చాలు. 3 ఏళ్ళ పసుపులేటి సురేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. ముందుగా అందరికీ నమస్కారం సార్. నమస్తే. ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇకపోతే చర్చలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారు. నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పాపం ఈ సందర్భంలో ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాలనేటువంటి కనీస అవగాహన లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొన్న ఆవిర్భావ సభలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ చూశారు. ఎంత స్పష్టంగా చెప్పారు. 40 సంవత్సరాలు 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి పార్టీనే మనం నిలబెట్టామని చెప్పారు. వెంటనే కనీసం ఆయన 1 సంవత్సరం తర్వాత వేరే వ్యాఖ్యలు మాట్లాడున్నా సరే అనుకోవచ్చు. ఉన్న ఫలంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ సభలో పెట్టుకొని ఈ రకంగా సమర్థత లేదు, శక్తి లేదు అంటే ఏ రకంగా ఉంటుందంటే ఇది ఏ సమయానికి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు అంటే అక్కడ తాత్కాలికంగా ఎవరిని తృప్తిపరచాలని ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థమే కాదు. మొన్న చూస్తే 15 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పి మాట్లాడారు. ఈ మాట ఎప్పుడు మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నిజంగా గత సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటికీ కబడి అద్భుతమైన అభివృద్ధి, అద్భుతమైన సంక్షేమం చేసి ప్రజలకు నిజంగా ఓట్లు వేసిన దానికి సార్థకత లభించింది. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లు వేయడం వల్ల ఈ రోజు అద్భుతమైనటువంటి పరిపాలన జరిగింది, అద్భుతమైనటువంటి సంక్షేమం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతంగా లభించింది అని భావన వచ్చినట్లయితే వారు 15 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ఉన్నా కానీ మాకేం అభ్యంతరం లేదు. మాకు అభ్యంతరం అసలు ఉంది. అంటే మాకు ఏ రకంగా ప్రజలు సంతోషంగా ఉంటే ఏ రాజకీయ పార్టీకి సంతోషం. బేసిక్ గా జనసేన పార్టీ కార్యకర్తలు ఇప్పుడే వాళ్ళ ఒక రకమైనటువంటి మానసిక వేదన గురవుతున్నారు. వాళ్ళని ఇప్పుడే ట్రోల్ చేస్తూ వాళ్ళని మొన్న కూడా 40 సంవత్సరాల పార్టీని నిలబెట్టామన్న వెంటనే వాళ్ళ ధర్మాలు అవేమి పక్క పెట్టేసి వాళ్ళకి అధికారం ఇచ్చిన పార్టీ వాళ్ళని ట్రోల్ చేస్తుంది. జెండా మోచారు, జెండా కూలీలు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏదో చేస్తూ వాళ్ళు కొట్టుకున్నారు. మాకేం బాధ లేదు. ఇప్పుడు ఎవరు జెండా కూలీలు అనుకుంటున్నారో, ఎవరు ఏ రకంగా మోస్తున్నాం అనుకుంటున్నారో, పల్లకిలో కూర్చోండేది ఎవరు, పల్లకిని మోచేది ఎవరు, ఆ పల్లకిని నడిపించేది ఎవరు అనేది వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. అంతిమంగా నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఈరోజు ఎలక్షన్లలో ఏ రకమైనటువంటి ప్రయాణం జరిగింది, ఎలక్షన్లలో ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఈ రోజు పరిస్థితులు ఏంటనేది గురించి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు 10 నెలలుగా ఇంతవరకు పరిపాలనలో జరిగేటువంటి వ్యవహారాలు ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత అందిన సంక్షేమం ఏంటి, వ్యవహారం ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రజల్లో 10 నెలలుగా వచ్చినటువంటి వ్యతిరేకత పైన ఎక్కడ కూడా మాట్లాడుకున్నారు. నిన్న కూడా ఏదో ఉగాది శుభాకాంక్షలు చెప్తూ గత ప్రభుత్వం ఇంకా ఎందుకు వాసుదేవన్ గారు గతమై 10 నెలలు అవుతుంది కదా. 10 నెలలు అయిపోయినప్పటికీ కూడా మీరు ఉగాది ప్రస్తావన మీరు చేశారు. దాని సందర్భంగా మీకు ప్రశ్న. నిన్న మీ పంచాంగకర్త ఆయన ఎవరో నాకు పరిచయం లేదండి, నాకు పేరు కూడా తెలీదు. ఆయన అన్నారు శ్రీకృష్ణదేవరాయల తోటి జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చేసి